గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు ఎలక్షన్ జరిగి దగ్గర దగ్గర ఒక 7 నెలలు కావస్తా ఉన్నది. 7-8 నెలలు కావస్తుంది. ఈ రోజు వరకు ప్రభుత్వం మాత్రం వాళ్ళకి అక్కడ వచ్చేటువంటి కోఆప్షన్ మెంబర్లను మాత్రం మర్చిపోయింది. మీరు కొట్టుకోవడానికి సరిపోతూ ఉన్నది. కానీ రోజు అక్కడ పనిచేసిన కార్యకర్తలు ఎదురు చూస్తూ ఉన్నారు. మేము పనిచేసినామా మాకు కోఆప్షన్ ఇస్తారు కావచ్చు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం ఆ దిశగా అడుగులేకపోవడానికి ఆంతర్యం ఏందో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి గుర్తు చేస్తాను. నాయకులారా, మీరు కూడా చూడండి, మీ పదవుల కోసం వాళ్ళు రేయింగ్ పగలు కష్టపడి మిమ్మల్ని గెలిపించి సీటు మీద కూర్చోబెడతా ఉన్నారు. ఈరోజు ఎవరైతే ఆశాభావులు ఉన్నారో వాళ్ళని విస్మరిస్తూ ఉన్నారు. వాళ్ళ కోఆప్షన్ ఇచ్చి గౌరవించాల్సిన సందర్భం ఉన్నది. ఎప్పుడైతే ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత 45 రోజుల లోపల కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాల్సిన అవసరం చట్టం చెబుతూ ఉన్నది. కానీ చట్టానికి విరుద్ధంగా మీరు ప్రవర్తిస్తూ ఉంటే మీరు ఏం రాజకీయాలు చేస్తున్నారు, ఏం ప్రభుత్వాలను నడుపుతా ఉన్నారు అనేది జనం గమనిస్తూ ఉంటారు. ఇప్పటికైనా కూడా కోఆప్షన్ మెంబర్లను ఇచ్చేసి రాజ్యాంగబద్ధంగా ఏదైతే పదవులు ఉన్నాయో దాన్ని గౌరవించాలని చెప్పేసి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఇక మేము గెలిచినాము, ఇక మేము పోయినాం, మాకు పదవులు అవసరం లేదు, ఆ ఊళ్ళలో ఎక్కడ పోయినా మాకు పని లేదని చెప్పేసి మీరు భావిస్తే ఇది ఏం చేయాలి? మీ పార్టీల కార్యకర్తలారా మీరు ఆలోచించండి. ఈ ప్రభుత్వాలపైన ఒత్తిడి తేవాలి. ఎందుకంటే ఈ కోఆప్షను అనేది కంపల్సరీ అవసరం అని చెప్పేసి చట్టాలు తీసుకొచ్చారు. కానీ చట్టాలు తూట్లు పొడిచే విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి ఎప్పుడు ఎదురు చూస్తాయా ఎప్పుడు వస్తాయని చెప్పేసి ఆశాభావులు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి కోఆప్షన్ మెంబర్లను ఈ గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ త్వరగా ఎన్నుకోవాలని చెప్పేసి టీఆర్ నిధుల నుంచి గుర్తు చేస్తాను.